హాయ్ ఫ్రెండ్స్, నైట్ డ్యూటీ పోయి నిమ్మలంగా పడుకున్నా. మా అక్క వచ్చి లేవరా లేవరా అని లేపింది. ఏంటి దాకా అంటే నన్ను దించరారా అని చెప్పింది. ఇక నేను లేచే వరకే మా అక్క బండి కాడ రెడీగా ఉన్నది. ఇక మెల్లగా బండి ఎక్కించుకొని ఇక ఊర్లోకి వెళ్ళి వెళ్తా ఉన్నది చూడండి. ఇక ఊర్లోకి వెళ్ళి ఊరు దాటంగానే ఇక ఊరు పక్కనే ఎక్స్సీఎం కేసీఆర్ది ఫామ్ హౌస్. ఇదే ఫామ్ హౌస్ సామ్రాజ్యం. ఇదంతా అదే. ఇగో ఇది గోడ లోపల మొత్తం ఉంటుంది. ఒక 300 ఎకరాల దాకా ఉంటుంది. సెక్యూరిటీగా ఉండి అక్కడ పోలీసు. ఇక ఫామ్ హౌస్ దాటేసినాము, వెళ్ళిపోయినాము. ఒక 4 కిలోమీటర్లు దాటంగానే ఇక ఊరు వచ్చేసింది. ఇక వరదాజ్పూర్ విలేజ్ పక్కనే ఉంటుంది మా మేనత్త వాళ్ళది. ఇక వచ్చేసినాము. ఇక అప్పుడే ఇక ఊర్లోకి ఎంట్రీ అయినాము. ఇక చూడండి మంచిగా రోడ్డు, డబుల్ వే రోడ్డు. ఇక ఆ రోడ్డు దాటంగానే ఇక అప్పుడే ఇంటికి కూడా వచ్చేసినాం. ఇంటికాడికి రాగానే ఇంటికాడ దింపేసిన. దింపి పోతా ఉంది. జరసేపు ఉండురా అన్నది. లేదక్క నేను బావని కలిసేసి బాయికాడ పోయి బావని కలిసేసి వెళ్ళిపోతా అని చెప్పింది. సరే సరే అని చెప్పింది. ఇక వెనక మరిన మా వాళ్ళ బాయికాడ పోయినా. ఇగో బాయికాడ వేయము కదా వరదరాజ స్వామి టెంపుల్ ఇది. ఓల్డ్ టెంపుల్. ఇక అప్పుడే సీసీ రోడ్ ఎక్కేసిన, ఊరు దాటేసిన. ఇక బావులపొండి కూడా సీసీ రోడ్ ఉన్నది చూడండి ఈ ఊర్లే. ఊర్లోనే గతి లేదు సీసీ రోడ్ అంటే ఇక్కడ బావుల దాకా వేసినారు చూడు. ఇది సీసీ రోడ్ దాటంగానే ఇది కాలువ వస్తుంది. ఇక కాలువ వర్షాకాలం వస్తే మస్తు నీళ్ళు పోతాయి. బండ్లు అక్కడికి ఇక్కడ పోవు. ఇక ఎట్లకెళ్ళా ఈదుకుంటూ పోవాలి ఇక బండి బయట పెట్టి. ఇక అప్పుడే ఇక కాలువ దాటగానే ఈత చెట్లు చూడండి ఫుల్గా ఉన్నాయి. ఈత చెట్లు కాకపోతే ఈత కళ్ళు వెళ్ళది. చిన్న చిన్న ఉన్నాయి చెట్లు చాలా ఉన్నాయి. ఇక ఈత చెట్లు దాటంగానే ఇక బాయికాడికి వచ్చేసిన. అప్పుడే చూడండి మా అల్లుడు ఉయ్యాలుతుండు, పక్కన మా కోడలు ఊతా ఉంది చూడు. వాళ్ళకి ఆయి చెప్పి ఇక వచ్చేసిన. ఇక మా బావతో మాట్లాడి ఇక వాళ్ళది ఆవుల సెడ్ ఇదే. ఇక మా బావ ఆవుల సెడ్ ఇదే. ఆవులది పెండకాయలు తీసేసిన అయిపోయిన తర్వాత ఇవే ఆవులు. ఈ ఆవుల కాడ మా ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారు. ఇలా ఆదివారం కాబట్టి ఆవులకానే ఉన్నారు, మేపుకుంటా ఉన్నారు. చూడండి మా కోడలకు బాయ్ చెప్పిన. ఇక ఇంటికి బయలుదేరిన. ఇక బాయ్ అని చెప్పి బయలుదేరిన. ఇక మరిన్న వీడియోస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.